ఫస్ట్ టైం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. హిట్ ఆఫ్ అట్టా లాస్ట్ వరకు చూసేయండి. ఫైనల్లీ విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. బస్ కూడా ఎక్కడ రెడీ అయిపోతున్నాం. ఐస్ క్రీమ్ అయితే తినేసాం కానీ బస్సు అయితే ఇంకా రాలేదు. ఫైనల్లీ ఫస్ట్ టైం స్లీపర్ బస్ ఎక్స్పీరియన్స్ కూడా వీడియోలు చూసేయండి. సగం వరకు అయితే వచ్చేసాం. ఫైనల్లీ అనేది రీచ్ అయిపోయాం. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నాం. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో చూసేయండి. హ్యాపీగా ఫీల్ అయ్యారా, షాకింగ్గా ఫీల్ అయ్యారా ఏంటో మొత్తం చూడాలంటే వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి. వాళ్ళ రియాక్షన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఎక్కడికి వెళ్తున్నా? గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు క్రేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చెప్పకుండా ఫస్ట్ టైం నేను సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అసలు ఎప్పటికొస్తారని అయితే చాలా డాడీ అయితే రోజు క్యాలెండర్ వచ్చేసి అసలు నేను మామూలుగా అయితే 25th వెళ్తా అని చెప్పాను, కానీ 22నే వెళ్ళాను. ఇక 22నే నైట్ స్టార్ట్ అయ్యాను. వాళ్ళెవ్వరికీ తెలియదు అసలు నేను వస్తున్నా అని చెప్పి. వీళ్ళెవ్వరికీ డౌట్ రాకుండా అయితే నేను మేనేజ్ చేశాను. ఎలా మేనేజ్ చేశాను ఏంటో ముందు చెప్పేస్తాను. ఇంకా మేమైతే మా ఇంటి దగ్గర నుంచి కంచికచర్ల వరకు ఆటోలో వచ్చాము. కంచికచర్ల నుంచి విజయవాడ వరకు అయితే బస్సులో వెళ్ళాలి. బస్సెస్ అయితే అస్సలు ఖాళీ లేవు, చాలా రష్గా ఉన్నాయి. ఫ్రీ బస్ అవ్వడం ఇంకా రష్గా ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ బస్ వచ్చినా వెళ్ళిపోదాం అనేది చూస్తున్నాము. ఒకవైపు చూస్తే బస్సుకి టైం అవుతుంది. నైట్ 9:20కి ఉంది బస్ టైము. ఫైనల్ అయితే మన విజయవాడ బస్ స్టేషన్కి అయితే వచ్చేసాము. చూడండి ఎట్లా ఇద్దరు బ్యాగ్ వేసుకొని వెళ్తున్నారో. నేనైతే ఇంకా బ్యాక్ సైడ్ వస్తున్నాను. మా బాబాయ్ అయితే ఇక్కడ అయితే అన్ని బొమ్మలు కావాలి అని అడుగుతున్నాడు. పాపం కొనిస్తూనే ఉన్నాడు వాళ్ళ డాడీ. పిల్లలకి ఏదైనా కొనియాల్సిందే తప్పదు. ఇంకా జర్నీస్లో అయితే తప్పకుండా, లేకపోతే మనం వెళ్ళిన పని అస్సలు అవ్వదు. ఇంకా నేనైతే నా బ్యాగ్ నేను పట్టుకొని వెళ్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికంటే లేనిపోయిన హుషారు వచ్చేస్తుంది కదా ఎవరికైనా అంతే. ఫైనల్లీ మేము రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ప్రైవేట్ బస్సెస్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇక్కడికి వచ్చేది వెయిట్ చేస్తున్నాము. మేము కరెక్ట్ టైంకి రావడం వల్ల అనుకుంటా బస్ అయితే 2 hours లేట్లో ఉందంట. ఇంకా టైం అయిపోతుంది అని చెప్పి మా హస్బెండ్ అయితే ఏం తినకుండానే వచ్చారు. నేనైతే తిన్నాను కొంచెం. తను ఏం తినకుండా వచ్చారుగా, మరి గ్యాప్లో తినే అని చెప్తే తనైతే తినడానికని వెళ్ళాడు. వీడికి వచ్చినప్పటి నుంచి ఇంకా తినే పనిలోనే ఉంటాడు. చిన్నోడికి వచ్చే ముందే నేను తినిపించాను. పెద్దోడికైతే తిండు. వాడు ఆకలేస్తుంది. నైట్ టైం వాడికి 8 ఆ టైం అయితే ఆ టైంకి అయితే తింటాడు. ఆ టైమింగ్స్లో తప్ప ఇంకైతే తినడు వాడు. ఇంకా ఏం తింటాడు, ఇవన్నీ కొనిపించుకునే పనిలోనే ఉన్నాడు కాబట్టి డ్రింకులు, ఐస్ క్రీమ్స్ అవి ఇవి కొనించుకొని తింటూనే ఉన్నాడు. కరెక్టే మేము కూర్చున్న దగ్గర ఐస్ క్రీమ్ వచ్చింది. ఇంక వీడు చూసిన తర్వాత ఆగకుండా ఉంటారా, వీడు తిన్నాడు. వీడు నాకు పెట్టట్లేదని నేను అడిగితే మళ్ళీ కొట్టుకొని ఇచ్చాడు. అమ్మ వాళ్ళకైతే అస్సలు తెలీదు నేను వస్తున్నా అని చెప్పి. నేను ముందే చెప్పాను, నేను మోస్ట్లీ అమ్మ వాళ్ళతో మార్నింగ్ అంతా ఎక్కువగా కాల్స్ మాట్లాడను. ఈవినింగ్ 8 నుంచి ఒక 11, 12 వరకు అయితే మాట్లాడతాం. మధ్య టైంలో నేను ఎక్కువ చేస్తాను పిల్లలు పడుకున్న తర్వాత. వీళ్ళకి మళ్ళీ డౌట్ వచ్చేస్తుంది, సౌండ్స్కి తెలిసిపోతుంది కదా అని చెప్పి, అమ్మ నేను మా పిన్ని వాళ్ళ ఇంట్లో పిండి వంటలు చేయాలి, అక్కడికి పిలిచారు, నేను వెళ్తాను, అందరూ ఉంటారు కదా, నేను మాట్లాడలేను, నాకెందుకో పబ్లిక్లో ఫోన్స్ మాట్లాడడం ఇష్టం ఉండదు. ఎవరెదురుగా ఎవరితో కూడా నాకు అట్లా మాట్లాడడం ఇష్టం ఉండదు. ఇంక మా అమ్మ వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి సరేలే అని అన్నారు. మా చెల్లి అయితే చాటింగ్ చేస్తూనే ఉంది. మధ్య మధ్యలో వీడియో కాల్స్ కూడా 2 times చేసింది. నేను ఫ్లైట్ ఎక్కించేసాను, తీయలేదు. ఇంక వాళ్ళు ముందే చెప్పాను కాబట్టి ఇంక పెద్దగా ఫీల్ అవ్వలేదు. కానీ నైట్ అయితే మా చెల్లి పెట్టిన చాటింగ్ అవన్నీ నేను మధ్యలో అయితే పెడతాను చూడండి. మేము ఆగిన దగ్గర అయితే ఇక్కడ ఇలా ఉంది అనమాట, గుర్రంది. మా బాబాయ్ అయితే ఆ సాంగ్ పాడుతూనే ఉన్నాడు హిందీలో పాట. ఫస్ట్ వాడు ఐస్ క్రీమ్ తిన్నాడుగా, నాకు వీళ్ళు నాకు కొంటో లేదంటే నాకు కొన్నాడు. పాపం అట్లానే చూస్తున్నాడు అని చెప్పి వీడికి ఇస్తే మొత్తం వీడే తిన్నాడు. ఏదో తినాలి అనిపించింది కానీ పిల్లలు ఉన్న తర్వాత మనకి అసలు తినబుద్ధి కాదు కదా. ఇంక మా హస్బెండ్ తిన్నది కూడా వీడే తిండి మొత్తం. మా హస్బెండ్ అప్పుడే తినైతే వచ్చాడు. బస్సు అయితే వస్తుంది, దగ్గరలోనే ఉంది అని కాల్ వచ్చింది. మా మొహాలైతే వెలిగిపోతుంది. ఎందుకంటే కొంచెం రావడమే కొంచెం టైం ముందు వచ్చాము. దానికి తోడు ఇంకా 2 hours లేట్ అయింది. 9:20కి ఇంకో 2 hours అంటే ఇంచుమించు 11 అట్లా అయిపోయింది వచ్చేసరికి.
ఇంకా నైట్ మంచి నిద్రలోనే జర్నీ అంతా వెళ్ళిపోయింది. వీడి హ్యాపీనెస్ అయితే చెప్పవసరం లేదు. వీడియో స్టార్టింగ్‌లో చూస్తే మీకు అర్థమైపోవచ్చు కదా! అదేంటో పిల్లలకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది కదా! వీడు అక్కడి నుంచి ఇటు వస్తున్నామంటే బస్ జర్నీస్ ఇవన్నీ గుర్తొస్తాయి అనుకుంటా. అన్నీ చెప్తాడు. బస్‌కెళ్దాము, ట్రైన్‌కెళ్దాము, అక్కడి నుంచి ఆటోకెళ్దాము అని. అదే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చినప్పుడు మా చెల్లిని ఇమ్మి అంటాడు. పిన్నికి ఇమ్మి, ఇమ్మి కావాలి తా మా అమ్మని అమ్మ అంటాడు. అమ్మ కావాలి అనే ఏడుస్తాడు. ఒక్కొక్కసారి అనిపిస్తది ఎందుకు అందరూ బానే చూస్తారు కదా! వీడికెందుకు ఇలా అనిపిస్తది. ఫైనల్లీ మా బస్ అయితే వచ్చేసింది. ఇంకెట్లా వచ్చి ఎట్లా పడుకున్నాము. మేమైతే కిందదైతే మేము టికెట్ బుక్ చేసుకున్నాం. అది క్యాన్సిల్ అయిపోయింది. సర్లే అని చెప్పి అయితే పైదుంటే ఇంక పైది చేసుకున్నాం. కాకపోతే కుదుపుళ్ళు ఇవన్నీ తెలుస్తాయి. ఊగుతా ఉంటాము. మా పండు అయితే ఎక్కినప్పటి నుంచి వాడు 1 వరకైతే అసలు పడుకోలేదు. వాడికి వెహికల్స్ అంటే చాలా ఇష్టం. అలా చూస్తూనే ఉన్నాడు. మేము పడుకొని పోయాము గానీ, వాడైతే అసలు పడుకోలేదు. ఇది మేము కరెక్ట్‌గా ఎక్కడికి గోదావరి దాటాము. గోదావరి అంటే రాజమండ్రి దాటామనమాట. ఇంకా చిన్నోడు ఎక్కినప్పటి నుంచి మార్నింగ్ వరకు అసలు లేవనే లేదు. అండ్ ఇంకా మార్నింగ్ టైం పండు మనం చూడు ఎక్కడున్నామో చూడు అంటే ఇంకైతే మళ్ళీ లేచి చూసే పనిలోనే ఉన్నాడు. అసలు మార్నింగ్ మామూలు టైంలో అయితే వాడు 10 వరకు అసలు లేవడు. నైట్ లేట్‌గా పడుకుంటాడు. మార్నింగ్ లేట్‌గా లేస్తాడు. వీడైతే ఇంక పడుకొనే ఉన్నాడనమాట. ఇంక దగ్గరకొస్తున్న కొద్దీ మొహాలు వెలిగిపోతున్నాయి ఒక్కొక్కలివి. మా హస్బెండ్‌కి కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలి. యాక్చువల్‌గా అయితే తను నేను చెప్పినప్పుడు ఇట్లా నేను అనుకుంటున్నాను సర్ప్రైజ్ ఇద్దామని అంటే, సర్లే ఆ రోజే వెళ్దాము అనైతే చెప్పారు. ఇంకా మేము గాజువాక దగ్గరలో ఉన్నాము. ఇంకా వైజాగ్‌లోకి ఎంటర్ అయిపోయామంటే ఆ ఫీలే వేరుంటది. వీడసలు చూస్తూనే ఉన్నాడు. చిన్నోడు గాజువాక దగ్గరలో ఉన్నాము అన్నప్పుడైతే వచ్చాడు. ఫైనల్లీ మేము దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది అన్యాడి. ఇంకా పైనుంచి అయితే కింద దిగిపోయాము. పైనుంచి కింద దిగిపోతున్నాము. ఇంకా దిగలేదు. మా హస్బెండ్ పెద్దోడు దిగారు. నేను చిన్నోడైతే ఉన్నాము దిగుతామని చెప్పి. అమ్మ వాళ్ళకైతే మా చెల్లికి మళ్ళీ ఏమని చెప్పానంటే, వాళ్ళు మేము వచ్చే టైంకి ఎదురుగానే ఉంటే రియాక్షన్స్ కరెక్ట్‌గా తీయలేం కదా అని చెప్పి మేము ఒక ఆర్డర్ అయితే మేము ఆర్డర్ చేసాము. మీకు సర్ప్రైజ్ ఉంది. చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది. సో, మీకది వస్తది. మేము చెప్పిన టైంకి మీరు డోర్స్ ఎయ్యండి. నేను వీడియో తీసుకుంటా వచ్చి డోర్ ఓపెన్ చేయనైతే చెప్పాను. చూద్దాం అదేం చేసిందో ఏంటో ముందు ముందు. మా చిన్నోడు చూడండి ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు గుండోడు. ఇంకా మా హస్బెండ్ అయితే మా గురించి నైట్ అంతా పడుకోకుండానే ఉన్నాడు. సరిగ్గా పడుకోలేదు. ఫైనల్లీ మేము రావాల్సిన అన్నిటి జంక్షన్ వచ్చేసాము. ఇక్కడ లగేజెస్ అవి ఉంటే తీసుకుంటున్నాము. ఎక్కువైతే తీసుకురాలేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడం మళ్ళీ అక్కడ నుంచి తీసుకురావడం అట్లా మేము మోసుకునేసరికి నా బట్టలు నాకు సరిపోతున్నాయి. అందుకే తక్కువ తెచ్చాను. అసలు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు వాడు బ్యాగ్ వేసుకోమంటే వేసుకోడు. ఊరనేసరికి స్నాక్స్ అవన్నీ ఉంటాయి అనేసరికి అసలు బ్యాగే తీయట్లేదు వాడు. ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికైతే ర్యాపిడో బుక్ చేసుకున్నాం. అన్నయ్య వాళ్ళకి కాల్ చేస్తే ఎవరైనా వస్తారు. ఇది 5 అలా అయితుంది. 5:30 అట్లా అయితుంది కదా! ఇంత మార్నింగే ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఇంక ర్యాపిడో బుక్ చేసుకుంటే ర్యాపిడో అయితే వచ్చింది. ఇంక ఫైనల్లీ వెళ్ళిపోతున్నాము. చాలా దగ్గర ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ అలా ఉంటదనమాట. ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది రోడ్డు. అప్పటికే మా చెల్లికి మెసేజ్ పెట్టాను. తనైతే లేవలేదంట. టింగ్ 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 పెడుతూనే ఉన్నాను అంటుంది. నేనొచ్చిన తర్వాత చెప్తుంది. ఏంటిది ఇలా పెడుతూనే ఉంది మెసేజ్‌లు ఏదో పార్సెల్ వస్తదన్నది కదా! అదే అయ్యుంటది వస్తుంటదేమో అని అయితే అనుకుందంట. మా చెల్లయితే పాపం నన్ను చాలా సార్లు ఎన్ని సార్లు అడిగింది. "అక్క అదేంటో చెప్పు అక్క" అని అమ్మకి చెప్పను. "ఏంటో చెప్పు చెప్పు" అని. కానీ నేను అస్సలు చెప్పలేదు. ఫైనల్లీ మా ఏరియాలోకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటరే ఉంటుంది. ఇంకా నేనైతే మెయిన్ రావడానికి ఇక్కడ రీజన్ ఏంటంటే, మా ఊర్లో పండగలున్నాయి. పొలిమేర అంటే ఇక్కడ టెంపుల్స్ కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ పండగుంది. ఇంకా మా ఊర్లో ఉన్న శివాలయం పండగ, మా అన్నయ్య వాళ్ళ పాప బర్త్‌డే 3 కవర్ చేయడానికైతే కొంచెం ముందైతే వచ్చాను. ఇక్కడైతే ఇంక ఆటోకైతే డబ్బులు ఇచ్చేస్తున్నాం. ఫైనల్లీ మా లైన్ దగ్గరికి వచ్చేసాము మా వీధిలోకి. అసలు మొహం అయితే ఎంత వెలిగిపోతుందో నైట్ పడిన జర్నీ మొత్తం ఏం గుర్తులేదు. కొన్ని సెకండ్స్‌లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో చూడాలి అని చెప్పి, అమ్మ అయితే అప్పటికే లేచిందంట. దేవుడు దీపం పెట్టడానికని చెప్పి స్నానం చేసేసింది.
నేను పోయినప్పటికైతే ఏవో శుభ్రాలు చేసుకుంటుంది. చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో. మామూలుగా అయితే ఎప్పుడూ త్వరగా లేవరు. ఈరోజు త్వరగానే లేచారు. అస్సలు షాకింగ్‌లో ఉన్నారు. ఫస్ట్ నన్ను ఊర్లో ముందు చూసిన వాళ్ళందరూ, "అప్పుడే వచ్చావేంటి? ఇంకా ఎల్లుండి కదా వస్తావు, ఎల్లుండి కదా వస్తావు" అని అడుగుతున్నారు. ఇదే మా ఇల్లనమాట. చూద్దాం వాళ్ళు ఎలా రియాక్షన్ అవుతారో ఏంటో అని. డోర్ ఫస్ట్ ఎవరు ఓపెన్ చేస్తారో ఏంటో అనుకున్నాను. చెల్లికి ఆల్రెడీ మెసేజ్ పెట్టాను. అది సైడ్‌కి ఇస్తాను చూడండి పక్కన. ఫైనల్ డోర్ అయితే తీసేసింది. ఇంక మా చెల్లి అయితే డోర్ తీసి బెల్ కొట్టాను. బెల్ కొట్టినప్పుడు ఇన్ని మెసేజ్‌లు పెట్టిన వెంటనే ఇంత మార్నింగే ఏ ఆర్డర్ రాదు కదా అని ఆలోచిస్తున్నాను. అందుకని అంటున్నా మా అమ్మకి రాత్రి నుండి ఇది ఫోన్ చేయలేదు. ఇప్పుడే లేచాడు. కాలు కడుక్కో పండు. బాగున్నాను చేస్తుంది. బాగున్నావా? సిగ్గైపోతున్నాడు. అసలు ఎవరు నమ్మలేదు. మా ఇంటి దగ్గర వాళ్ళు వీళ్ళందరికీ ముందు నుంచి అమ్మ చెప్తూ ఉంటుంది. మేము చాలా క్లోజ్గా ఉంటామన్నమాట. అందరూ ఇంకా నేను ఎల్లుండి వస్తానని మాటలోనే అనుకున్నారు. అడుగుతున్నారు, ఈరోజు కాదు కదా వస్తా అన్నారు అన్నట్టు. మా మావయ్య అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు ఈ టైంకి. ఫెస్టివల్ అని చెప్పి అయితే వచ్చిండు. తనకైతే చెప్దాం, తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. అసలు ఎంత జరుగుతుంది బయట, మేము వచ్చాము ఇంత గోల అవుతుంది కానీ అసలు తనకి ఫుల్ నిద్రలో ఉన్నాడు. ఇవి ఏమి వినలేదు. మా పండు అయితే వచ్చిన వెంటనే వాడు బొమ్మలు ఎక్కడ ఏంటున్నాయి అని చూస్తారు. చూడండి మా రియాక్షన్. మామా పడుకో అక్కడ. కళ 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 ఇది కళ కలరా కళ ఇది కళ. వెళ్ళిపోతాం పద. ఇల్లుగా చెప్పి వచ్చిన రోజు అయినా సరే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో లేదో కానీ ఒకరోజు ముందు వచ్చేసరికి ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో చూడండి, తన ఫేసెస్లో తెలిసిపోతుంది. ఈ లవ్ అంతా మనల్ని చూసి కాదు, మన పిల్లల గురించే వస్తుంది వీళ్ళకి అని అంట. అసలైన మీకు కోడి ముఖ్యం, మాకు గుడ్డు ముఖ్యం అంటే మాకు గుడ్డే ముఖ్యం అంటది. మిమ్మల్ని చూసి కాదు నేను రమ్మంటుంది, పిల్లలు చూసి అని డైలాగ్ కొట్టిద్ది. ఇంకొచ్చిన వెంటనే మా వాడి సామ్రాజ్యంలో సామాన్లు అన్నీ తీసుకొచ్చాడు. కాసేపు అయితే పడుకొని ఇంక వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయిండు. ఇంకా చాలా డేస్ మిస్ అయ్యాడు కదా. మార్నింగ్ అంతా తను గడిచిపోయింది. ఇంక ఈవినింగ్ అయితే ఇంక వచ్చిన రోజు అయితే ఫుల్ ఖుషి ఉంటాంగా. ఇంకా రీల్స్ అవి తీసుకొని పిక్స్ అవి తీసుకున్నాం. మా హస్బెండ్ చిన్నోడైతే పడుకొని పోయారు. అప్పుడే ఇక్కడ మా చెల్లి, మా చిన్నోడు వీళ్ళందరితో వ్లాగ్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. మా వ్లాగ్స్ కావాలి మీరు చూడాలి అంటే మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మా అమ్మ అయితే మోస్ట్లీ మేమైతే తినిపించుకోవడానికి ఇష్టపడతాము. అలా తినిపిస్తే తింటున్న కొద్దీ తినాలనే అనిపిస్తుంది. మీకు కూడా ఇంతేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను. బాయ్ బాయ్.